నా పేరు తరళి సార్. నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులో 4th ఇయర్ MBBS చదువుతున్నాను సార్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక స్టేట్ సీఎం గా ఉంటూ మీకు ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎన్నో రకాల ఒత్తిళ్ళు ఉంటాయి, అయినా కానీ మీ ఫేస్ లో ఎప్పుడు ప్రశాంతత అనేది ఉంటది. ఇంకా మీరు హెల్త్ ని బాగా మెయింటైన్ చేస్తూ వస్తారు. మీ సీక్రెట్స్, మీ టిప్స్ ఈ రోజు మా యూత్ తో షేర్ చేయమని అడుగుతున్నాను సార్. నీకంటే యాక్టివ్ గా ఉన్నానమ్మా. నువ్వు స్టూడెంట్ గా ఉన్నావు. నేను నిద్ర లేసినప్పటి నుంచి పడుకునే వరకు పనిచేస్తానే ఉంటా. ఇప్పుడు యువత ఉంది, కొంతమంది ఇక్కడ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. మీకంటే ఎక్కువ ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. నాకు కోరికలు ఉన్నాయి. ఆ కోరిక ఏంటంటే, నేను చేసే పని వల్ల తెలుగు జాతి బాగుపడాలనేది నా ప్రగాఢమైన కోరిక. ప్రతినిత్యం ప్రతి ఆలోచన అంతా. ఎందుకంటే మంచి పేరు రావాలంటే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేస్తానే ఉండాలి. లేకపోతే మీరు మళ్ళీ మర్చిపోతారు. ఒకవేళ అన్ని పనులు చేసి ఒకటి చేయకపోతే, ఇవన్నీ చేశాడు ఇది మాత్రం చేయలేదని మళ్ళా తిడతారు నన్ను. కాబట్టి మీ దగ్గర మంచి వాడిని తెప్పించుకోవడానికి నేను అనునిత్యం పనిచేస్తున్నాను. కానీ మా ఆడబిడ్డ అడిగినట్టు, డాక్టర్ అడిగినట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం తినే తిండి, మనం చేసే ఆలోచన చాలా ముఖ్యం. మన ఆలోచనలు గాని కరెక్ట్ గా ఉంటే మీ ఆరోగ్యం కూడా కరెక్ట్ గా ఉంటుంది. మీ ఆలోచనలు తప్పుడు ఆలోచనలు ఉంటే అక్కడి నుంచి ఆ ఆలోచనలు తప్పుడు పనులకు వెళ్తాయి. అక్కడి నుంచి తప్పుడు పనులు చేస్తే మీకు తెలియకుండా మీలో టెన్షన్ వస్తానే ఉంటుంది. రాత్రులు నిద్ర రాదు. మన పాపాలే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే నా జీవితంలో మీరు చూస్తే, నేను పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. ఎంత కష్టపడినా పడుకున్న 2 నిమిషాలు నిద్రపోతాను. మళ్ళీ అల్లారం మోగితే తప్ప నిద్ర లేను. అది నా జీవితంలో మొదటి అడ్వాంటేజ్. దానికి కారణం ఒక నమ్మకం.